ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్లోనే ఒక చోట ఆయన చికిత్స పొందుతున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల నివేదికల్లో వెల్లడైంది. ఈ విషయమై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్లోని కోమ్ నగరంలో చికిత్స తీసుకుంటున్నట్లు నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ ది టైమ్స్ యూకే మంగళవారం వెల్లడించింది. ది టైమ్స్ యూకే ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తమ గల్ఫ్ మిత్రదేశాలతో పంచుకున్న దౌత్యపరమైన సమాచారం ఆధారంగా ఈ విషయం బయటకు వచ్చింది. ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం స్పృహలో లేరని, తీవ్రమైన అనారోగ్య స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. సుప్రీం లీడర్ ఉన్న ప్రాంతాన్ని ఆ నివేదిక మొదటిసారిగా వెల్లడించిందని టైమ్స్ పేర్కొంది. విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయాల్లోనూ పాల్గొనే స్థితిలో లేరని నివేదిక వెల్లడించింది. ముజ్తబా పరిస్థితిపై అంతర్జాతీయ నిఘా సమాచారాన్ని విశ్లేషించే అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏని వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ద్వారా పనిచేస్తున్న ఇరాన్ ప్రతినిధులను సంప్రదించినట్లు ది యూకే టైమ్స్ పేర్కొంది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ముజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆయన ప్రకటించినట్లు చెబుతున్న సందేశాలను మాత్రమే ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేస్తోంది. అమెరికా దాడుల్లో గాయపడిన ముజ్తబా ఖమేనీ మిత్రదేశం రష్యాలో చికిత్స పొందుతున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఆయన్ని అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి లక్ష్యంగా చేసుకుంటాయనే అంచనాలతో అధ్యక్షుడు పుతిన్ సూచనల మేరకు రష్యాకు తరలించారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఆ కథనాలను రష్యాలోని ఇరాన్ రాయబారి కాజిం జలాలీ అప్పట్లోనే తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దుష్ప్రచారమని దుయ్యబట్టారు. టైమ్స్ యూకే చెబుతున్న నిఘా సమాచారం ప్రకారం ఆయన ఇరాన్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన తొలి రోజే ముజ్తబా తన తల్లిదండ్రులను కోల్పోయారు. అదే దాడిలో ముజ్తబా భార్య, ఒక కుమారుడు కూడా మరణించారు. దాడికి ముందు ముజ్తబా భవనం నుంచి వెలుపలికి రావడంతో గాయాలతో బయటపడినట్లు సమాచారం. దాడి తర్వాత ఎక్కడా కనిపించకపోవడంతో ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపైన అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలతో ఉండటం అనుమానమే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సందర్భంలో చెప్పారు. అయితే ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నారని ఇరాన్ మీడియా కథనాలు వెలువరించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం కోమ్ నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ది యూకే టైమ్స్ పేర్కొంది.